నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న డిజిటల్ విధానాల తరహాలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,655 పోలింగ్ బూతులలో బూత్కు 2 చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలిలో ఫ్లోర్ లీడర్లు సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు చాగండ్ల నరేంద్రనాథ్, సోమ భరత్ కుమార్ గుప్తా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన సర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్ట్ సవరణలో తదితర కార్యాచరణల మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలి. ప్రతి నియోజకవర్గం నుండి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలి. ప్రతి మండలానికి మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు సహజావుగా నిర్వహించడానికి సభ్యత్వ సమన్వయ కమిటీలను 2-3 రోజుల్లో నియమించాలి. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూతులలో బూత్కి 2 కార్యకర్తలు చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలను శిక్షణ తరగతులు నిర్వహించాలి. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలి. సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు శిక్షణ శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలి. సభ్యత్వ నమోదు కోసం నియమితులైన జిల్లాల ఇన్ఛార్జీల లిస్టు చూసుకుంటే కనుక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తాకళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జీవన్ రెడ్డి, మాజీ మంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి ములుగు జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్లో సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి జనగామ, హనంకొండ, వరంగల్ జిల్లాలకి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పార్టీ ప్రధాన కార్యదర్శి, మెదక్ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకి గ్యాదరి బాలుమల్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. నిజామాబాద్, కామారెడ్డికి గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. ఇంకా మంచిర్యాల, ఆసిఫాబాద్ నారా దాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్కి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా బాధ్యతలు వ్యవహరిస్తారు. మహబూబ్ నగర్, నారాయణపేట మహమూద్ అలీ, మాజీ మంత్రి, గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి మెట్టుపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యదర్శిగా ఉంటారు. మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటారు. హైదరాబాద్ కి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, నల్లగొండ, సూర్యాపేట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. మంగళవారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి, సబితా, సురేష్ రెడ్డి, బండా ప్రకాష్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సంతోష్ కుమార్, జీవన్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసోజు శ్రవణ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సోమ భరత్ కుమార్, నారదాసు లక్ష్మణ్ రావు, గంగాధర్ గౌడ్, చాగళ్ల నరేంద్రనాథ్ పాల్గొన్నారు.